hyperbola. Main heading hyperbola, 5th chapter. Hyperbola. Definition. Hyperbola definition చూద్దాం. Hyperbola అంటే ఏం చెప్పొచ్చు? The locus of a point. The locus of a point moving on a plane says that moving on a plane. Moving in a plane అంటారు. Such that its distances from a fixed point and fixed line are in a constant ratio E greater than 1 లేదా E greater than unity అని కూడా రాసుకోవచ్చు. E greater than unity is called a hyperbola. ఏమా దీనికి సంబంధించి ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఆరిజిన్ అన్నది సెంటర్ కదా ఇది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్న ఆరిజిన్ రాసి రాయకూడదు. సెంటర్ తర్వాత ఎక్స్ యాక్సిస్ ఎక్స్ డాష్ వై డాష్. ఏమండి నెక్స్ట్ ఏమండి చూడండి, 2 ఎలిప్స్ లో లేవు. పారాబోలా లేవు. అది ఏమండి ఇప్పుడు ఇక్కడ ఇది ఎస్ అని తీసుకోండి ఫోకస్. ఏమండి ఇక్కడ పి అనే పాయింట్ తీసుకోండి మూవింగ్ పాయింట్. అలాగే ఇక్కడ డైరెక్ట్రెసెస్ ఇటువైపు ఉంటాయి. కరెక్ట్గా వచ్చిందండి. వై యాక్సిస్ కొద్దిగా పెద్ద రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పి అనే పాయింట్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్ కి తీసుకోండి డిస్టెన్స్. ఇది పర్పెండిక్యులర్ ఏం చేస్తాం మనం ఎం అనుకుంటాం కదా ఇప్పుడు, కాబట్టి పిఎం. నెక్స్ట్ ఈ పి నుంచి ఫోకస్ కి ఏమండి ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఎస్ అని తీసుకున్నాం, ఇదేమో ఫిక్స్డ్ డిస్టెన్స్ పి అని తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు ఎంత డిస్టెన్స్ వచ్చారో చూడకండి, లేకపోతే ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ వేస్తాను.
పెరాబోలాలా ఉండదు, కాస్త ఎలా వంపుగా ఉంటుంది ఇది. అయితే మీకు ఇది అర్థమైంది కదా. ఇది మీరు ఏం చేస్తారంటే మాత్రం ఈ డిస్టెన్స్ మరీ ఎక్కువ వచ్చేలా చూసుకోకండి, దీనికి ఈక్వల్ గా వచ్చేలా చూసుకోండి. అర్థమవుతుందా? పిఎం ఎస్పిని ఇప్పుడు దీని నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది ఎన్ అనుకోండి. నెక్స్ట్ ఇది ఏంటంటే మనం అక్కడ చెప్పుకున్నాం ఎండ్ పాయింట్ ఈ ఏ, ఇదేమో ఫుట్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ జెడ్, ఇదేమో కూడా ఫుట్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ జెడ్ డాష్. నెక్స్ట్ ఇదేమో ఏ డాష్. నెక్స్ట్ ఇదేమో బి, ఇది బి డాష్ అని తీసుకోండి. ఏమండి ఒక నిమిషం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఎల్ డాష్ అనుకోండి అమ్మా, ఇది ఎల్ అనుకోండి. ఒక నిమిషం. ఇది ఎల్ అనుకోండి, ఎల్ డాష్ అనుకోండి. ఏమండి నెక్స్ట్ చూడండి, డైరెక్ట్రిసెస్ అమ్మ ఇది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ సీన్ మనం ఏమంటాం, అక్కడ ఏమన్నాం, ఇక్కడ కూడా అదే అంటాం. ఏమంటాం? సెంటర్ అంటాం. అర్థమవుతుందండి? హియర్ సి ఈస్ ది సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా. నెక్స్ట్ ఇక్కడ మరి ఏ డాష్ ని మనం ఏమంటాం అంటే మనం ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. అర్థమవుతుందా? అక్కడైతే ఏమన్నా మనం మేజర్ యాక్సిస్ అన్నాం, గుర్తుందా? ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. అలాగే బీబీ డాష్ ని కాంజుగేట్ యాక్సిస్ అంటాం. అర్థమవుతుందా? అక్కడేమో మైనర్ యాక్సిస్ అన్నాం, ఇక్కడ కాంజుగేట్ యాక్సిస్ అంటాం. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే పెద్దది, కాంజుగేట్ యాక్సిస్ అంటే చిన్నది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ కామా బిని ఏమంటాం అంటే మనం వెర్టిసెస్ అంటాం. అర్థమవుతుందా? ఏ కామా బిని మనం వెర్టిసెస్ అంటాం మనం, గుర్తుపెట్టుకోండి. ఏ కామా బి ఆర్ వెర్టిసెస్. తర్వాత ఎస్ కామా ఎస్ డాష్ ఆర్ అక్కడ ఏమన్నా మనం ఓసి కదా. నెక్స్ట్ ఎల్ కామా ఎల్ డాష్ ఆర్ డైరెక్ట్రిసెస్. ఇది లేదే డైరెక్ట్రిసెస్. నెక్స్ట్ ఏ డాష్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్. అలాగే బీబీ డాష్ ని మనం కాంజుగేట్ యాక్సిస్ అంటాం. కాంజుగేట్ యాక్సిస్. ఏమండి ఇప్పుడు చూడండి, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది హైపర్బోలా చెప్తాను చూడండి. ఇందులో స్టాండర్డ్ ఫామ్ చెప్పేస్తాను చూడండి. నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది హైపర్బోలా. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ హైపర్బోలా. చూడండి, ఎప్పుడైనా సరే స్టాండర్డ్ ఫామ్ రాసేటప్పుడు ముందు ఏం చేస్తాం మనం? ఫోకస్ డైరెక్ట్రిక్స్ గా తీసుకున్నాం. ఇక్కడ కూడా అలాగే తీసుకుంటాం. చూడండి, లెట్ ఎస్ బి ది ఫోకస్ అండ్ ఎల్ బి ది డైరెక్ట్రిక్స్ ఆఫ్ హైపర్బోలా అన్నాం.
డైరెక్ట్రిక్స్ ఆఫ్ ఏ హైపర్బోలా. అలాగే జెడ్ అనేది ఏంటి? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనే ఎక్కడి నుంచి ఎవరికి? ఎస్ నుంచి డైరెక్ట్రిక్స్ కి. అర్థమవుతుందా? చూడండి, అంటే ఎల్ మీదకి. ఇది ఎల్ ఎల్ డాష్ అనుకునే కన్నా ఎల్ ఈక్వల్ టు 0 ఎల్ డాష్ ఈక్వల్ టు 0. మనం ముందు అక్కడ ఎల్ ఎల్ డాష్ అని చెప్పామా, ఎల్ ఈక్వల్ టు 0 ఎల్ డాష్ ఈక్వల్ టు 0 అని చెప్పాను అక్కడ ఎలిప్స్ లో. ఎలిప్స్ లో ఏం చెప్పుకున్నాం? చూడండి, హైపర్బోలా అనుకున్నాం. నెక్స్ట్ లెట్ జెడ్ బి ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ ఎక్కడి నుంచి? ఫ్రమ్. ఎక్కడ నుండి? ఫ్రమ్ ఎస్ ఆన్ డైరెక్ట్రిక్స్ ఎల్. నెక్స్ట్ సిబి ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ అనుకుందాం. అక్కడ కూడా అంతేగా. అండ్ సిబి ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ అంటాం. ఏ డాష్ అంటాం. అండ్ నెక్స్ట్ సి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ అనుకుంటే అప్పుడు సిఏ డిస్టెన్స్ ఎంత అవుతుంది? అలా కాదు, విషయం చెప్తాను. ఇది వద్దు, ఇక్కడ ఆగండి ఒకసారి, తీసేసి వేరే మ్యాటర్ చెప్తుంది. ఇక్కడ జెడ్ అనేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎస్ టు ది డైరెక్ట్రిక్స్ ఎల్ అని చెప్పి అనుకున్నాం కదండి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఎస్జెడ్ అనేది ఈ ఎస్జెడ్ ని ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ఏ డాష్ అనుకుందాం అండి. అర్థమవుతుందండి మీకు? ఈ ఎస్జెడ్ లైన్ సెగ్మెంట్ ని ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్స్ ఏ డాష్ అనుకుందాము. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే సి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ అవుతుంది. ఏమండి? నెక్స్ట్ ఈ సిజెడ్ ఏమో ఎక్స్ యాక్సిస్ కింద అండ్ ఈ సికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఏమో వై యాక్సిస్ కింద తీసుకుందాం. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం ఏ డాష్ అనేది ఈ ఎస్జెడ్ ని ఏ డాష్ రేషియోలో, అదే ఏ డాష్ అనేవి E:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాయని అనుకుంటున్నాం కాబట్టి ఏ డాష్ ని మనం 2A అనుకుందాం. 2A అనుకుంటే సి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ కాబట్టి ఏ రెండు కూడా ఏ డాష్ కూడా ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ కాబట్టి ఏ పాయింట్ ఏమవుతుంది? A,0 అవుతుందా? అలాగే ఏ డాష్ ఏమవుతుంది? -A,0 ఎందుకంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి. అర్థమవుతుందా? డయాగ్రామ్ మళ్ళీ ఇదే వస్తుంది. అది మీరు ఆ థీరం రాస్తున్నప్పుడు, అది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది హైపర్బోలా రాస్తున్నప్పుడు మళ్ళీ అదే డయాగ్రామ్ వేసేసుకోండి. ఏమా? ఓకే సార్. తర్వాత let A, A' be the 2 points which divides
SZ bar in the ratio E:1 internally and externally. Next, let C be the midpoint of AA dash. Midpoint of AA dash. Next. Now take CZ bar as the x-axis and the line perpendicular to and the line perpendicular yet perpendicular yet C as y-axis. As y-axis. Next, let AA dash B 2A అనుకోండి, అంటే లెంత్ 2A అనుకున్నాం, లేదంటే AA dash B అవుతుంది కానీ లెట్ AA dash ఈక్వల్ టు 2A అనుకున్నాం. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే దెన్ A ఈక్వల్ టు A, 0, A dash ఈక్వల్ టు -A, 0 అండ్ C ఈక్వల్ టు ఏమవుతుంది 0, 0 అయినా ఈ రెండు మిడ్ పాయింట్ కట్టండి. 0 A - A/2 అంటే 0, 0 + 0/2 అంటే 0, అంటే 0, 0 అయినా. తర్వాత ఈసారి చూడండి, ఇప్పుడు CZ బార్ అనేది అది మన ఈ A అనే పాయింట్ E:1 రేషియోలో SZ బార్ ని ఇంటర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే SZ బై ఇది మ్యాటర్ సరిగ్గా సెట్ అవ్వలేదు. Derive standard form of the hyperbola. Solution లో ఏమనుకున్నాం మనం, అంటే SB ది ఫోకస్ అండ్ LB ది డైరెక్ట్రిక్స్ అనుకున్నాం. ఏమండి, let SB ది ఫోకస్ and LB ది directrix of a parabola, of a hyperbola. ఇంకేమన్నా నెక్స్ట్ Z అనేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని చెప్పి తీసుకున్నాం. అండ్ ZM అనేది ఏంటంటే కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్. ZM ఇది కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ కదా. ఇక్కడ చూడండి, SZ అనేది పర్పెండిక్యులర్ ఎక్కడి నుంచి, లేదా ZB ది పర్పెండిక్యులర్ అన్నాము, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ZB ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి S to the direct S on the directrix. Next ఇక్కడ తర్వాత మ్యాటర్ చూద్దాం.
డైరెక్ట్రిక్స్ అని రాసాం. తర్వాత ఇది రాదా? నౌ CZ టేక్ CZ బార్ యాజ్ x యాక్సిస్ ఇది రాసి తర్వాత AA డాష్ ఈక్వల్ టు 2A అనుకుని CB ద మిడ్ పాయింట్ ఆఫ్ AA డాష్ అనుకుని అప్పుడు AC ఇవన్నీ రాసిన తర్వాత అప్పుడు 2 పాయింట్స్ విచ్ డివైడ్స్ అని చెప్పి అది రాద్దాం. అది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, నౌ టేక్ CZ బార్, నౌ టేక్ మరి C అనేది మళ్ళీ ఏదో అనుకోవాలి కదా మళ్ళీ పని చేస్తున్నాం. సెట్ అవుతుంది కదా. లెట్ CB ది సెంటర్ రాసుకోండి. CB ది సెంటర్. Now we take ఏ రాసుకోవచ్చు మనం? CZ bar as x axis, CZ bar as x axis, and the line perpendicular at C, and the line perpendicular to CZ bar as y axis. Now we take as y axis. And next y axis. ఇక్కడ let C be the midpoint of AA dash. AA dash మీద రాయకుండా మిడ్ పాయింట్ ఆఫ్ AA dash అంటే అది అంతా గాలిలో తిరుగుతూ ఉంటుంది కనుక బట్ A, A dash be 2 points which divides then SZ కదా, SZ bar in the ratio E:1. E:1 internally and externally respectively. And externally. Please hurry. Let C be the midpoint of A dash and A dash equal to 2A. తీసుకుంటే then A equal to A comma 0, A dash equal to minus A comma 0 అవుతుంది and C equal to 0 comma 0 అవుతుంది. నెక్స్ట్ ఈసారి చూడండి, ఏ అనే పాయింట్ SZ ని E:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి SA by AZ ఈక్వల్ టు E/1 అవుతుంది. Yes, sir. Now
ఎస్ఏ బై ఏజెడ్ ఈక్వల్ టు ఈ బై 1 అవుతుంది అండ్ నెక్స్ట్ అలాగే అండ్ ఇంకోటి ఏ డాష్ అనే పాయింట్ ఎస్జెడ్ ని ఏ మన ఈస్ట్ 1 రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా ఏమవుతుంది ఎస్ఏ డాష్ బై ఏ డాష్ జెడ్ ఎస్ఏ డాష్ బై బార్ వస్తుందా బార్ రాదండి లెంత్ కదా ఈ బై 1 అంటే లెంత్ ఈక్వల్ అవుతుంది కాబట్టి బార్ రాదు ఎస్ఏ డాష్ బై ఏ డాష్ జెడ్ ఈక్వల్ టు ఈ బై 1 అవుతుందండి ఎస్ నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎస్ఏ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏజెడ్ ఎస్ఏ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏజెడ్ కమా అండ్ లేకపోతే అండ్ ఎస్ఏ డాష్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ డాష్ జెడ్ అంతేగా ఎస్ నౌ ఇప్పుడు ఎస్ఏ ప్లస్ ఎస్ఏ డాష్ చేసాం అనుకోండి అప్పుడు ఈ ఇంటూ ఏజెడ్ ప్లస్ ఈ ఇంటూ ఏ డాష్ జెడ్ అని వస్తుంది కదా ఈ రెండిట్లో ఈ కామన్ తీస్తే ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ అవుతుంది ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ అంటే ఏంటి ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ అంటే ఏంటి చూడండి ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ అంటే ఏజెడ్ ప్లస్ ఏ డాష్ జెడ్ అంటే ఏ డాష్ అని రాసుకోవచ్చా రాసుకోవచ్చు కాబట్టి దట్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ డాష్ నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు మార్చండి ఎస్ఏ అంటే ఏం రాసుకోవచ్చు సిఎస్ మైనస్ సిఏ అని రాసుకోవచ్చా రాసుకోవచ్చు సిఎస్ మైనస్ సిఏ ఎస్ఏ డాష్ అంటే ఏం రాసుకోవచ్చు సిఎస్ ప్లస్ ఏ సిఏ డాష్ అని రాసుకోవచ్చా ఎస్ సిఎస్ ప్లస్ సిఏ డాష్ ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అక్కడ ఏమైనా ఏం క్యాన్సిల్ అవ్వదు చూడండి ఒకసారి అవుతాయి చూడండి విషయం ఏంటంటే ఇక్కడ ఈ సిఎస్ ప్లస్ సిఎస్ అంటే 2CS అవుతుంది మైనస్ సిఏ అంటే వాల్యూ ఎంత ఏ కదా ఎస్ సికి ఏకి మధ్య డిస్టెన్స్ ఏ సికి ఏ డాష్ కి మధ్య డిస్టెన్స్ కూడా ఏ కాబట్టి ఇది ఏమవుతుంది మైనస్ ఏ ఇదేమో ప్లస్ ఏ అవుతుంది అర్థమవుతుందమ్మా మీకు ఎస్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ డాష్ అంటే 2A అనుకున్నానా నేను ఎస్ ఇప్పుడు ఇదేమవుతుంది ఏ క్యాన్సిల్ అయిపోతే 2CS ఈక్వల్ టు ఈ ఇంటూ 2A అర్థమవుతుందా ఎస్ చూడండి ఇక్కడ కూడా రాద్దాం దట్ ఈస్ సిఏ ఈక్వల్ టు ఏ సిఏ డాష్ ఈక్వల్ టు మైనస్ ఏ అదే సిఏ డాష్ కూడా ఏ సిఏ ఈక్వల్ టు సిఏ అంతే సిఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు సిఏ డాష్ అంతే నెక్స్ట్ ఈ2 క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు సిఎస్ ఈక్వల్ టు ఏమైనా వస్తుందండి ఏఈ అని వస్తుంది ఏఈ అని వస్తుంది ఏమండి నెక్స్ట్ చూడండి సిఎస్ ఈక్వల్ టు ఏఈ అని వచ్చింది అంటే ఇప్పుడు చూడండి సిఎస్ అంటే ఈ ఈ ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ నుంచి ఎస్ కి డిస్టెన్సే కదా ఎస్ సిఎస్ అంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ నుండి ఎస్ కి డిస్టెన్సే కదా ఎస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎస్ యొక్క ఎక్స్ కోఆర్డినేటేనా ఎస్ మరి ఈ డిస్టెన్స్ ఎస్ అయింది ఎస్ అనుకుంటే అదే ఈ ఎస్ డిస్టెన్స్ కి ఎస్ కి సెంటర్ నుంచి డిస్టెన్స్ ఏఈ వచ్చింది ఎక్స్ కోఆర్డినేట్ మరి ఎస్ అనే పాయింట్ ఎక్కడ పాయింట్ అది ఎక్స్ ఎక్స్ పాయింట్స్ వై కోఆర్డినేట్ ఏమవుతుంది 0 అవుతుంది 0 నెక్స్ట్ ఈసారి మనం ఏం చేద్దామంటే చూడండి ఇప్పుడు ఈసారి ఇక్కడ మనకి 2AE వచ్చింది ఇక్కడ ఒక పని చేద్దాం అమ్మా ఇది 1 అనండి ఇది 2 అనండి ఇది 1 + 2 చేస్తే ఇది వచ్చింది ఈసారి ఏం చేద్దాం అంటే -1 చేయండి ఏమండి 2 - 1 చేయండి
2 minus 1 implies 2 అంటే ఏంటి SA dash minus SA ఈక్వల్ టు ఏమొస్తుందో చెప్పండి ఇక్కడ నాకు ఏమని వస్తుంది అంటే E ఇంటూ A dash Z మైనస్ E ఇంటూ AZ కదా దట్ ఈక్వల్ టు ఇంకా 2 minus 1 ఎందుకు S dash ఇదంతా అక్కర్లేదు మనకు డైరెక్ట్ గా తెలుస్తుంది కదా SA ప్లస్ S dash అంటే తెలుస్తుంది SA dash మైనస్ SA అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ కామన్ తీయండి A dash Z మైనస్ AZ అవుతుంది అంతేనా ఎస్ సార్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ SA dash మైనస్ SA అంటే ఇక్కడ ఇందాక CS వచ్చింది ఇక్కడ ఏమవుతుందో చూడండి SA dash అంటే ఇదేగా ఎస్ సార్ అందులోంచి SA తీసేస్తే మనకి ఏమొస్తుంది A dash Z అయినా ఎస్ సార్ ఏ డాష్ వస్తుంది ఏ డాష్ డేట్ కదమ్మా చూడండి ఒకసారి ఎస్ఏ డాష్ అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు ఏమండి అందులోంచి ఏం తీసేస్తారు మీరు ఎస్ఏ తీసేస్తున్నారు అంటే ఇంకా ఏ డాష్ కదా వస్తుంది ఎస్ సార్ అది కాబట్టి చూసుకోండి ఏ డాష్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది సింప్లిఫై చేయండి ఈ ఇంటూ ఏ డాష్ జెడ్ అంటే ఏం రాసుకోవచ్చు ఏ డాష్ జెడ్ అంటే ఇది తర్వాత ఇందులోంచి ఏజెడ్ తీసేస్తాం ఏ డాష్ జెడ్ లోంచి ఏజెడ్ తీసేస్తాం అలా ఎలా ఉంటుంది చూడండి ఏ డాష్ జెడ్ ని ఎలా రాద్దాం సిజెడ్ ప్లస్ సిఏ డాష్ రాసుకోవచ్చు ఎస్ సార్ సిజెడ్ ప్లస్ ఏ డాష్ మైనస్ ఏజెడ్ ని ఎలా రాద్దాం సిఏ మైనస్ సిజెడ్ అని రాసుకోవచ్చా రాసుకోవచ్చు సార్ అలా రాస్తే మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ సిఏ ప్లస్ ఏజెడ్ అవుతుందా సారీ మైనస్ సిఏ ప్లస్ సిజెడ్ అవుతుందా ఏమన్నా అర్థమైందా ఇక్కడ ఏజెడ్ నేను ఏజెడ్ ని సిఏ మైనస్ సిజెడ్ అని రాస్తున్నాను సిఏ మైనస్ సిజెడ్ అని రాసినప్పుడు మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ సిఏ అవుతుంది మైనస్ సిజెడ్ కాస్త మైనస్ ప్లస్ అయిపోయి ప్లస్ సిజెడ్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది E into 2CZ next plus 2CZ plus CA dash అంటే ఏ CA అన్నా కూడా ఏ కదా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఇప్పుడు నాకు ఏమని వచ్చింది 2E into CZ ఏ dash అంటే వాల్యూ ఎంత 2A కదా అనుకున్నాం 2 క్యాన్సిల్ ఇప్పుడు ఏ ఇలా పంపించి ఈ ఇలా పంపించేస్తాం అనుకోండి CZ ఈక్వల్ టు A బై E అవుతుందా ఎస్ సార్ మరి CZ అంటే ఏమనుకున్నాం మనం డైరెక్ట్రిక్స్ అనే ఎస్ సార్ సెంటర్ నుంచి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈస్ ఏమవుతుందంటే CZ ఈక్వల్ టు అంటే CZ అంటే మరి C అనేది ఎక్కడ అది Z అనేది ఎక్కడ పాయింట్ X యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి ఈ CZ అంటే X ఈక్వల్ టు A బై E అని రాసుకోవచ్చండి అదండి విషయం Z అంటే X యాక్సిస్ మీద పాయింట్ C అంటే సెంటర్ కాబట్టి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే Z దగ్గరికి మన X యాక్సిస్ మీద X కోఆర్డినేట్ వస్తుంది కాబట్టి X ఈక్వల్ టు A బై E ఏమండి నెక్స్ట్ తర్వాత ఇప్పుడు X, Y అనేది ఏదైనా పాయింట్ అనుకుందాం హైపర్బోలా మీద అంటే ఇప్పుడు ఇక్కడ Z ఏమొచ్చింది మనకి దట్ ఈస్ Z ఈక్వల్ టు A బై E, 0 అయినా చూడండి దీని నుండి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మనం ఎలా రాయొచ్చు దీన్ని మనం ఇక్కడ రాసేద్దాం దీని తర్వాత స్టెప్ లో దట్ ఈస్ Z ఈక్వల్ టు A బై E, 0 అని రాయండి తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎలా వచ్చింది దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం X మైనస్ A బై E ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చండి రాసుకోవచ్చు ఇదండి ఇది ఈక్వేషన్ 1 అనండి నెక్స్ట్ ఇప్పుడు Px, y ఎనీ పాయింట్ అంది హైపర్బోలా అనుకుందాం let Px, y be any point on the hyperbola.
ఈ పాయింట్ అని పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్పి ఏమవుతుంది? దెన్ ఎస్పి ఈక్వల్ టు ఎస్కి పికి డిస్టెన్స్ కట్టండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. ఎస్ అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ 2aex. నెక్స్ట్ అలాగే ఈసారి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెట్టండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే పి నుండి డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్ ని మనం పిఎం అనుకుంటామా? ఎస్